హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మనకు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ 2026కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. మరియు ఈ వీడియోలో నేను మీకు ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL ఎగ్జామ్ 2026కు సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, మరియు ఏ జాబ్స్ అయితే ఇందులో ఉన్నాయి, ఏ జాబ్ కి ఏ క్వాలిఫికేషన్ అవసరం అవుతుంది, అలాగే ఏజ్ క్రైటీరియా మరియు ఎలా అప్లై చేసుకోవాలి, మరియు ఏ పే లెవెల్లో మీకు శాలరీని అయితే పే చేస్తారు, మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, దానికి సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇది మనకు CGL కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనమాట. మనకు 21/5/2026 తేదీన మనకు ఈ వెబ్సైట్ అనేది ఈ ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ SSCకి సంబంధించిన వెబ్సైట్ అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ssc.gov.in అనమాట. ఇందులో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ 2026 కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనమాట. ఇది దాదాపు 12,000కు పైగా ఈ జాబ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు దీనికి అప్లై చేసుకొని మంచిగా జాబ్ అయితే పొందవలసిందిగా కోరుచున్నాను. డిగ్రీ ఆ పైన చదువులకైతే ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇప్పుడు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి ఈ నెల 21 నుంచి రేపు నెల 22వ తేదీ వరకు అయితే మీరు ఆన్లైన్ లో ఎగ్జామ్ కి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేటివి నాట్ యాక్సెప్టెడ్ అనమాట. మరియు 22వ తేదీ 6/2026 రాత్రి 11 వరకు అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మీరు ఫీ పేమెంట్ వచ్చి రేపు నెల 23వ తేదీ రాత్రి 11 వరకు అయితే ఫీజు అయితే పే చేయొచ్చు. మరియు మీకు ఒక 2 రోజులు కరెక్షన్ చేసుకోవడానికి అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది. అది 29/6/2026 నుంచి 1/7/2026 వరకు అయితే ఈ కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. కానీ ఒక్కొక్క కరెక్షన్ కి మీరు 200 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ కరెక్షన్ కి 200, దాని తర్వాత చేసే కరెక్షన్స్ కి ఖచ్చితంగా 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్లై చేసుకునేటప్పుడే మీరు నీట్ గా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చి మీకు ఆగస్ట్ లో అయితే ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. అలాగే టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చి మీకు డిసెంబర్ లో అయితే ఉంటుంది. మరియు మీకు ఇది టెంటేటివ్ గా అనమాట. కరెక్ట్ గా అయితే ఇంకా మనకు డేట్ అయితే ఇవ్వలేదు. మీరు వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ SSC వెబ్సైట్ లోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆగస్ట్, సెప్టెంబర్ లేదా మరియు డిసెంబర్ లో అయితే టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి. మీకు టోల్ ఫ్రీ నంబర్ అయితే ఒక హెల్ప్ లైన్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా డిఫికల్టీ వైల్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. 1800-309-3063 టోల్ ఫ్రీ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అదే గవర్నమెంట్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్ టు అప్లై అని మనకు ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ వర్క్ పరంగా ఉమెన్స్ క్యాండిడేట్స్ ని కూడా ఇంక్లూడ్ చేయడానికి ఉమెన్ క్యాండిడేట్స్ కి మనకు ఎంకరేజ్ చేస్తుంది అనమాట అప్లై చేయడానికి. ఇది ఇక్కడ దీనికి షెడ్యూల్ డీటెయిల్స్ అనమాట. మరియు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ద పోస్టులు వచ్చి మనకు గ్రూప్ బి మరియు గ్రూప్ సి కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. వీటిని ఎక్కడెక్కడ భర్తీ చేస్తారంటే డిఫరెంట్ మినిస్ట్రీస్ లో, అలాగే డిపార్ట్మెంట్స్ లో, అలాగే ఆర్గనైజేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, అలాగే వేరియస్ కాన్స్టిట్యూషనల్స్ బాడీస్, అలాగే స్టాట్యుటరీ బాడీస్ మరియు ట్రిబ్యునల్స్ లో ఈ వేకెన్సీస్ అయితే ఫిల్ చేస్తారు. ఇవి గ్రూప్ బి మరియు గ్రూప్ సి కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ అయితే ఒకసారి చూద్దాము. ఇది వీడియో అయితే లాంగ్ గా ఉంటుంది అనమాట, కానీ మీకు వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మరియు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కి సంబంధించి ఇది సెంట్రల్ క్యాడర్ అనమాట. దాదాపు స్టార్టింగ్ పే లెవెల్ 8 లో అయితే మీకు ఈ శాలరీని అయితే పే చేయడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్ 47,600 నుంచి 1,51,100 రూపాయల శాలరీ అయితే మీరు పొందుతారు. అంటే స్టార్టింగ్ మీకు 55,000 నుంచి శాలరీ అయితే వచ్చే అవకాశం ఉందన్నమాట. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ని మీకు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అండర్ ఆఫీస్ ఆఫ్ ద
కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ ఆఫీస్ లో మీకు ఈ జాబ్ అయితే ఉంటుందన్నమాట. ఇది నాన్ మినిస్టీరియల్ జాబ్, గ్రూప్ బి కిందకి అయితే వస్తుంది. 18 to 30 years ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కి సంబంధించి ఇది కూడా కాగ్ లో అయితే ఈ జాబ్ అయితే ఉంటుంది. మరియు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఇది స్టేట్ క్యాడర్ కి సంబంధించినవి, ఫస్ట్ ది సెంట్రల్ క్యాడర్ కి సంబంధించినది. మరియు ఇది కూడా మీకు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆఫీసులో అయితే మీకు ఈ జాబ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి కూడా 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. మరియు పే లెవెల్ 7 కింద 44,900 నుంచి 1,42,400 రూపాయల పే స్కేల్లో మీకు ఈ పే లెవెల్ 2 లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది సెంట్రల్ సెక్రటేరియట్ ఆఫీస్ లో సర్వీస్ లో ఈ జాబ్ అయితే ఉంటుంది. ఇది గ్రూప్ బి కి సంబంధించినది. 20 to 30 years ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇంటెలిజెన్స్ బ్యూరో మరియు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే ఏఎఫ్హెచ్క్యూ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ జాబ్స్ అయితే ఉండబోతున్నాయి. గ్రూప్ బి కి సంబంధించినవి. వీటికి 20 to 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ అదర్ మినిస్ట్రీస్, అలాగే డిపార్ట్మెంట్స్ మరియు ఆర్గనైజేషన్ కి సంబంధించి 18 to 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సిబిడిటి గ్రూప్ బి జాబ్ కి అయితే 18 to 30 years అయితే ఉంది. మరియు ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ కి సంబంధించి మీకు 18 to 30 years సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో ఈ జాబ్ అయితే ఉంటుందన్నమాట. మరియు ఇన్స్పెక్టర్, అలాగే ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, ప్రివెంటివ్ ఆఫీసర్ కూడా సేమ్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అని 18 to 30 years, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ కి 20 to 30 years, అలాగే ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చి 18 to 30 years అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇవన్నీ గ్రూప్ బి కి సంబంధించిన జాబ్స్ అనమాట. ఇన్స్పెక్టర్ నార్కోటిక్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి సంబంధించి కూడా. అలాగే పే లెవెల్ 6 అని 35,000 to 1,12,000 అని మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్, అలాగే ఆర్గనైజేషన్ సంబంధించి గ్రూప్ బి పోస్టులకు సంబంధించి 18 to 30 years అయితే ఉందన్నమాట. అలాగే సబ్ ఇన్స్పెక్టర్, డివిజనల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, ఆఫీస్ సూపరింటెండెంట్, అలాగే సెక్షన్ హెడ్ కి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్స్ అనేటివి ఇక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళకు కూడా 18 to 30 years అయితే మీకు ఏజ్ లిమిట్ అయితే పెట్టడం జరిగింది. మరియు పే లెవెల్ 5 అని 29,200 నుంచి 92,300 శాలరీతో మనకు గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఆడిటర్ ఆఫీస్ అండర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కి సంబంధించి ఆడిటర్, అలాగే అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్ కి సంబంధించి గ్రూప్ సి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉండాలన్నమాట. అలాగే పే లెవెల్ 4 కి సంబంధించి 25,500 నుంచి 81,100 ఇందులో పోస్టల్ అసిస్టెంట్, అలాగే సీనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్, అలాగే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించిన గ్రూప్ సి పోస్టులు అయితే ఈ డిపార్ట్మెంట్స్ లలో అయితే అవైలబుల్ ఉన్నాయి. అవి 18 నుంచి 27 సంవత్సరాల వయసు అయితే ఉండాలన్నమాట. మరియు ఇక్కడ మీకు మెరిట్ కమ్ మరియు ప్రిఫరెన్స్ ఆఫ్ ద పోస్ట్ గివెన్ బై ద క్యాండిడేట్స్ విల్ బి అలాటెడ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ పొజిషన్స్ అనమాట. ఎవరైతే ఇక్కడ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏదైతే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారో ఆ ప్రిఫరెన్స్ ని బేస్ చేసుకుని మీరు సెలెక్ట్ అయితే మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది వాటికి సంబంధించిన ఏ పోస్టులు అవైలబుల్ ఉన్నాయన్నది, మరియు వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్స్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. టెంటేటివ్ వేకెన్సీస్ ఆల్మోస్ట్ 12,256 జాబ్స్ ఆర్ అవైలబుల్ అనమాట. 12,250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీస్ ని పెరగచ్చు, లేదంటే ఇన్ కేస్ ఆఫ్ తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. స్టేట్ వైజ్ అండ్ జోన్ వైజ్ వేకెన్సీస్ ఆర్ నాట్ కలెక్టెడ్ బై ద కమిషన్. క్యాండిడేట్స్ మే అప్రోచ్ ద కన్సర్న్డ్ యూజర్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ జోన్ వైజ్, అలాగే స్టేట్ వైజ్ వేకెన్సీస్ అనమాట. దాదాపు 12,256 జాబ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ మనకు ఈ కమిషన్ అనేది జోన్స్ వైజ్ గా డేటాను అయితే కలెక్ట్ చేయలేదు. కాబట్టి మీరు రెస్పెక్టివ్ జోనల్ ఆఫీస్ నుంచి లేదా స్టేట్ వైజ్ వేకెన్సీస్ కోసం అయితే మీరు ఆ డిపార్ట్మెంట్ అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మరియు ఇతర రిజర్వేషన్స్ కు సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఎస్సీ ఎస్టీ మరియు ఇతర ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి నేషనాలిటీ వచ్చి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే అయి ఉండాలి. మరియు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వేకెన్సీస్ దట్ ఈస్ ఇన్ ద బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ లో జాబ్ వస్తే దానికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట.
అలాగే ఏజ్ లిమిట్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది 18 to 27 ఇయర్స్ కొన్ని వాటికి, అలాగే 20 to 30 ఇయర్స్ అయితే కొన్ని వాటికి అయితే ఉందన్నమాట. అలాగే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, ఓబీసీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 15 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. 3 ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్ కి మరియు డిఫెన్స్ పర్సనల్ కి 3 ఇయర్స్ అయితే ఉంది. మరియు డిజేబుల్డ్ డిఫెన్స్ పర్సనల్ కి 8 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. అలాగే గ్రూప్ సి పోస్టులకి మనకు అడిషనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ కి అప్ టు 40 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే కల్పించడం జరిగింది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అప్ టు 45 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. విడోస్ మరియు డైవర్స్ ఉమెన్ వాళ్ళకి 35 ఇయర్స్ ఏజ్ లిమిట్, మరియు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి విడోస్ డైవర్స్ ఉమెన్ కి 40 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కు సంబంధించి మనకు డీటెయిల్స్ అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే పొంది ఉండాలన్నమాట. అలాగే ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి, ఓబీసీకి సంబంధించి, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు అక్కడ గమనించవచ్చు అనమాట. మరియు ఇతర డీటెయిల్స్ అయితే మనము ఒకసారి చూద్దాము. స్క్రైబ్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళైతే స్క్రైబ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి స్క్రైబ్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు 20 నిమిషాల టైం లిమిట్ అయితే ఎగ్జామినేషన్స్ లో వాళ్ళకు అడిషనల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాము. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి, మరియు చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆర్ కంపెనీ సెక్రటరీ, అలాగే మాస్టర్స్ ఇన్ కామర్స్, అలాగే మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్, అలాగే మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ లో అయితే ఏదో ఒకటి అయితే చదివి ఉండాలన్నమాట, విత్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ. మరియు డ్యూరింగ్ ద ప్రొబేషన్ షెల్ హ్యావ్ టు క్వాలిఫై ద సబార్డినేట్ ఆడిట్ లేదా అకౌంట్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అవ్వాలన్నమాట. ఇది అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సెంట్రల్ క్యాడర్ కు సంబంధించిన రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్. అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్ కు సంబంధించి మనకు బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే రీజనల్ లాంగ్వేజ్ లో అబిలిటీ టు రీడ్, రైట్, స్పీక్ అండ్ అండర్స్టాండింగ్ ద లోకల్ లాంగ్వేజ్ ఇన్ ప్రొఫిషియన్సీ ఇన్ మెట్రికులేషన్ లెవెల్లో మీరు అదైతే కలిగి ఉండాలన్నమాట, లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించిన. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చి సిఏ అయితే చదివి ఉండాలి, లేదా సిఎంఏ చదివి ఉండాలన్నమాట. మరియు ఇతర మాస్టర్ ఆఫ్ బిజినెస్ ఎంబీఏ చేసిన వాళ్ళు, అలాగే ఎంబీఏ ఎకనామిక్స్ కి సంబంధించిన చదివిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు కూడా సబార్డినేట్ ఆఫ్ ఆడిట్ అలాగే అకౌంట్ సర్వీస్ ఎగ్జామినేషన్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది తర్వాత ప్రొబేషన్ పీరియడ్ లో. అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ స్టేట్ క్యాడర్ కి సంబంధించి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే కలిగి ఉండాలి. అలాగే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కి 60% ఇంటర్మీడియట్ లో మ్యాథమెటిక్స్ అయితే కలిగి ఉండాలి, మరియు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కలిగి ఉండాలన్నమాట, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అట్ డిగ్రీ లెవెల్లో. స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ గా అయితే ఉంటే బ్యాచిలర్స్ డిగ్రీ చదివి ఉంటే చాలు, లేదా మ్యాథమెటిక్స్ చదివి ఉన్న వాళ్ళు 60% అయితే డిగ్రీలో అయితే మార్క్స్ పొంది ఉండాల్సి ఉంటుంది. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటిక్స్ లేదా ఎకనామిక్స్ లేదా డెమోగ్రఫీ లేదా పాపులేషన్ స్టడీస్ లో ఆపరేషనల్ రీసెర్చ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే కంప్యూటర్ సైన్స్ దీంట్లో డిగ్రీ అయితే పొంది ఉంటే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అనమాట. బీటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే ఆల్ అదర్ పోస్ట్ కి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ లో మీరు ఈ గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి. 1/8/2026 లోపలనే ఈ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఓపెన్ స్కూలింగ్ లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది, అవి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే హౌ టు అప్లై అంటే ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు ssc.gov.in లో మీరు వెబ్సైట్ లో సిస్టమ్ లో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే గూగుల్ ప్లే స్టోర్ లో మనకు మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్ అయితే ఉంటుంది, అందులో కూడా మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. మరియు ఇక్కడ కొన్ని వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కలిగి ఉండాలి. ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ ని మీరు కలిగి ఉంటే డైరెక్ట్ గా లాగిన్ అయ్యి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు, లేదంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ కంపల్సరీ అవసరం అవుతుంది. మీరు ఫోటోను క్యాప్చర్ చేసుకుని ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తో ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా మీ ఫోటోని మీ మై ఎస్ఎస్సి అప్లికేషన్ లోనే డైరెక్ట్ గా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఫోటో అయితే మీకు అవసరం అయితే లేదనమాట. ముందైతే ఫిజికల్ ఫోటో ద్వారా
మీకైతే అప్లోడ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా మై ఎస్ఎస్సి యాప్లో ఒకవేళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంటే మై ఎస్ఎస్సి యాప్లో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకుని తర్వాత అయితే ఆ ఫోటోను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ వచ్చి 10 to 20 KB అయితే ఉండాలి. ఆ సిగ్నేచర్ని అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది దానికి సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలన్న దానికి డీటెయిల్స్. అలాగే ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే 100 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇది జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అనమాట. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కి మరియు ఎవరైతే ఎస్సీ ఎస్టీ మరియు ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కి ఈ ఫీజు నుంచి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ₹1 కూడా ఫీజు అయితే పే చేయకుండా డైరెక్ట్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. 23/6/2026 వరకు అయితే మీరు ఫీ అయితే పే చేయొచ్చు. యూపీఐ లేదా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్ అయితే యూజ్ చేసి మీరు ఈ ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేయొచ్చు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పటికీ ఈ ఫీ అయితే పే చేయకుంటే మీకు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ కాదనమాట. ఇలాగే మీకు కరెక్షన్ ఫామ్ కోసం 29/6/2026 నుంచి 1/7/2026 మీకు 3 days అయితే కరెక్షన్ కి అయితే చేసుకోవడానికి అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ₹200 అయితే ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫర్ 1 కరెక్షన్ అనమాట. అలాగే తర్వాత స్టేజెస్ లో మీరు ₹500 అయితే ఈ రీసబ్మిటింగ్ లేదా మోడిఫికేషన్స్ కోసం మీరైతే ఫీ పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్లై చేసేటప్పుడే కరెక్ట్ గా అయితే అప్లై చేసుకోండి. ఒకసారి ఫీ పే చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది రీఫండ్ రాదనమాట. అలాగే సెంటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ అని మనకు కొన్ని సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు 3 సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రీజియన్స్ వారీగా మనకు ఇక్కడ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు సౌతర్న్ రీజియన్ కాబట్టి మంది ఇక్కడ తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఈ సెంటర్స్ లో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ అయితే ఈ సెంటర్స్ లో రాయవలసి ఉంటుంది. టైర్ 1 కి సంబంధించిన ఎగ్జామ్ అనమాట. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణలో మనకు కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ లాంటివి అయితే సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సిద్దిపేట కూడా ఒక సెంటర్ అయితే ఉంది. ఏలూరు, ఒంగోలు కూడా శ్రీకాకుళంకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. మరియు స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు 2 కంప్యూటర్ టెస్ట్లు అయితే ఉంటాయి. అది టైర్ 1 మరియు టైర్ 2 అనమాట. ఏదైతే మనకు టైర్ 1 లో వచ్చిన మార్క్స్ అయితే బేస్ చేసుకొని టైర్ 2 కి అయితే మిమ్మల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ టైర్ 2 లో మీకు వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకుని మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇలాగే ఇక్కడ స్కీమ్ ఆఫ్ ద టైర్ 1 ఎగ్జామినేషన్ అయితే ఒకసారి చూద్దాము. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అని మనకు 4 సెక్షన్లు అయితే ఇందులో అయితే ఉంటాయి. అందులో ఒక్కొక్క సెక్షన్ నుంచి 25 క్వశ్చన్లు అయితే 50 మార్కులకు అయితే ఉంటాయి. మీకు టోటల్ గా 100 క్వశ్చన్లకి 200 మార్కులకి అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు వీటిని 1 అవర్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ కి మీకు 15 minutes అయితే టైం ఉంటుంది. సెక్షన్ టైమర్ అనమాట. అది 15 minutes లో మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఉంటే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పటికీ నెక్స్ట్ సెకండ్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ 15 minutes లో మీరు 25 క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది 1 అవర్ అనమాట. మరియు 20 minutes అయితే ఎక్స్ట్రా టైమింగ్ అయితే ఇస్తారు. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉంటారో వాళ్ళకైతే ఈ స్క్రైబ్ అయితే పెట్టి 1 hour 20 minutes అయితే టైం అయితే ఇస్తారు. ఈ టైర్ 1 లో అనమాట. ఇందులో మీకు నెగిటివ్ మార్క్సింగ్ 0.50 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అయితే ఉంటుంది. అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ లో హిందీ మరియు ఇంగ్లీష్ లో అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీకు 0.50 అంటే 4 క్వశ్చన్లు తప్పు చేస్తే ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. ఇది టైర్ 1 కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. అలాగే స్కీమ్ ఆఫ్ ద టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చి మనకు ఇక్కడ పేపర్ 1 మరియు పేపర్ 2, పేపర్ 3 అని 3 సెషన్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇందులో మళ్ళా మనకు సెషన్ 1 లో సెక్షన్ 1 మరియు సెక్షన్ 2 అలాగే సెక్షన్ 3 అని 3 రకాలు మనకు ఇక్కడ ఉంటాయన్నమాట. పేపర్ 2 లో, పేపర్ 1 లో, టైర్ 2 లో అనమాట. ఇది 1 అవర్ అయితే విత్ సెక్షనల్ టైమర్ ఆఫ్ 30 minutes అయితే ఈచ్ సబ్జెక్ట్ కి అయితే ఉంటుంది. అదేంటంటే సెక్షన్ 1 లో మ్యాథమెటికల్ అబిలిటీస్, అలాగే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి 30 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 30 మార్కులు ఈచ్ సబ్జెక్ట్ కి అనమాట. అలాగే మనకు టోటల్ మార్క్స్ వచ్చి 180 మార్కులకి అయితే ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క క్వశ్చన్
క్వశ్చన్‌కి మీకు 3 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 160 క్వశ్చన్‌లకి 60 ఇంటూ 3 180 మార్క్స్ అయితే ఇందులో సెక్షన్ 1లో ఉంటాయన్నమాట. అలాగే సెక్షన్ 2లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మరియు జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి మీకు 70 క్వశ్చన్‌లు అయితే ఉంటాయి. మీకు ఇందులో 40 మినిట్స్ సెక్షనల్ టైమర్ అయితే ఉంటుందన్నమాట. మరియు మీకు 45 క్వశ్చన్‌లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 25 క్వశ్చన్‌లు జనరల్ అవేర్‌నెస్ అయితే ఉంటాయి. 70 ఇంటూ 3 210 మార్కులకైతే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. 40 మినిట్స్ వచ్చి మీకు ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్‌కి, 20 మినిట్స్ వచ్చి జనరల్ అవేర్‌నెస్‌కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మరియు సెక్షన్ 3 ఇందులో పేపర్ 1లోనే సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అయితే ఉంటుంది. 60 మార్కులకి 20 క్వశ్చన్‌లు అయితే ఉంటాయి. 15 నిమిషాల్లో మీరు దీన్ని అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది దానికి సెషన్ 1లో సెక్షన్స్‌కి సంబంధించిన 3 సెక్షన్‌కి సంబంధించినటివి. అలాగే సెక్షన్ 4 కూడా అయితే ఉంటుందన్నమాట. అది డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ DEST అయితే ఉంటుంది. 1 డేటా ఎంట్రీ టాస్క్ అయితే ఉంటుందన్నమాట. 15 మినిట్స్ అయితే టైం ఇస్తారు. మీకు తర్వాత పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 2లో స్టాటిస్టిక్స్ అయితే 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 2 మార్కులు అయితే ఒక క్వశ్చన్‌కి అయితే ఇస్తారు. 200 మార్క్స్ అన్నమాట ఇవి. 2 అవర్స్ అయితే టైం అయితే మీకు ఇస్తారు. స్క్రైబ్ ఉన్న వాళ్ళకి 2 అవర్స్ 40 మినిట్స్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేపర్ 3 అయితే ఉంటుంది. జనరల్ స్టడీస్ అది ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ కి సంబంధించి 100 క్వశ్చన్లు 2 మార్కులు అయితే ఒక క్వశ్చన్కి అయితే ఉంటాయి. 100 క్వశ్చన్లు 200 మార్కులకి అయితే ఉంటుందన్నమాట. 2 అవర్స్ అయితే దీనికి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. టైర్ 2 విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ ఆఫ్ పేపర్ 1 అలాగే పేపర్ 2 మరియు పేపర్ 3 ఇన్ సెపరేట్ షిఫ్ట్ లో అయితే మీకు కండక్ట్ చేస్తారు. ఒకే డే లోనే కంప్లీట్ అవుతుంది అనమాట. మరియు పేపర్ 1 ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. పేపర్ 1 అనేది అన్ని సబ్జెక్ట్స్ కి అన్ని పోస్టులకి కంపల్సరీ అనమాట. అలాగే పేపర్ 2 వచ్చి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ JSOకి అప్లై చేసి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పేపర్ 2 అనేది కంపల్సరీ అవుతుంది. అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 మరియు పేపర్ 3 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కి సంబంధించిన ఎవరైతే దీనికి అప్లై చేసి ఉంటారో వాళ్ళైతే పేపర్ 2 అయితే ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది. ఎందుకంటే అది స్టాటిస్టిక్స్ కి సంబంధించినది కాబట్టి. మరియు ఇందులో సెక్షన్ 1లో మ్యాథమెటిక్స్ అబిలిటీస్, అలాగే రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే సెక్షన్ 2లో ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మరియు జనరల్ అవేర్నెస్, సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ మరియు సెక్షన్ 4లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అయితే పేపర్ 1లో అయితే ఉంటుందన్నమాట. పేపర్ 1 విల్ బి కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సెషన్ 1 అండ్ సెషన్ 2 ఆన్ ద సేమ్ డే అనమాట. మరియు సెషన్ 1 విల్ ఇంక్లూడ్ కండక్టింగ్ ఆఫ్ సెక్షన్ 1 మరియు సెక్షన్ 2 మరియు సెక్షన్ 3 అయితే కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ ఆఫ్ సెక్షన్ 1 విల్ బి 2 అవర్స్ అండ్ 15 మినిట్స్ అయితే పేపర్ 1 అయితే ఇందులో సెషన్స్ అయితే కండక్ట్ చేస్తారనమాట. మరియు సెషన్ 1లో సెక్షన్ 1 మరియు సెక్షన్ 2 సెక్షన్ 3 అయితే ఈ 2 అవర్స్ 15 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తారు. మరియు సెక్షన్ 1లో 2 పార్ట్స్ ఏదైతే మ్యాథమెటికల్ అబిలిటీస్ మరియు రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ద క్యాండిడేట్స్ విల్ గెట్ 1 అవర్ టు కంప్లీట్ దిస్ సెషన్ అనమాట. అలాగే దిస్ సెక్షన్ విల్ గెట్ ఆటోమేటికల్లీ క్లోజ్డ్ అనమాట. అలాగే ఇమీడియట్లీ సెక్షన్ 1లోని సెక్షన్ 2 సెక్షన్ 1లో సెక్షన్ 1 సెక్షన్ 2 అయితే డైరెక్ట్ గా స్టార్ట్ అవడం జరుగుతుంది. మీకు ఇది కూడా 1 అవర్ లో టైం అయితే ఉంటుంది. ఆటోమేటిక్ గా క్లోజ్ అవడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది 15 మినిట్స్ లో అయితే క్లోజ్ అవుతుంది. మరియు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెషన్ 1 ద క్యాండిడేట్స్ విల్ గెట్ ఏ బ్రేక్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ సెషన్ 2 అనమాట. మళ్ళా సెషన్ 2లో మీకు సెక్షన్ 4 కు సంబంధించి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అది 15 మినిట్స్ అయితే ఉంటుందన్నమాట. ఇట్ విల్ బి మాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ పేపర్ 1 సపరేట్లీ. మీరు ప్రతి ఒక్క సెక్షన్ లో పేపర్ 1లో ప్రతి ఒక్క సెక్షన్ లో మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ టైర్ 2లో పేపర్ 1, 2, 3 విల్ కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. ఎక్సెప్ట్ సెక్షన్ 4లో కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది కాబట్టి మీకు దానికైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండవు. మీరు థియరీని అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. అలాగే బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో అయితే ఈ సెషన్స్ అయితే ఉంటాయి. మరియు 1 మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సెక్షన్ 1. అలాగే పేపర్ సెక్షన్ 2 మరియు సెక్షన్ 3 పేపర్ 1లో 0.50 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అయితే ఉంటుందన్నమాట. 1 మార్క్ 1/3 అయితే మనకు సెక్షన్ 1లో అయితే ఉంటుంది. మరియు సెక్షన్ 2 అండ్ 3 మరియు పేపర్ 1లో 0.50 మార్క్స్ వచ్చి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 విల్ బి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట. అలాగే రిక్వైర్డ్ ఆఫ్ హైయర్ స్టాండర్డ్స్ అయితే కలిగి ఉండాలి. ఎవరైతే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది మనకు ఎక్కువ లెవెల్లో ఉంటేనే
దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు సెక్షన్ 4 లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 15 మినిట్స్ లో మీకు 2000 వర్డ్స్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుంది 15 మినిట్స్ లోనే. ఇది డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనమాట. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ వచ్చి ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే ఆల్ పోస్టులకు అయితే ఈ డేటా ఎంట్రీ ఎలిజిబుల్ టెస్ట్ అనేది కంపల్సరీ అనమాట. ఇందులో మీరు హైయర్ స్టాండర్డ్స్ అయితే మీరు పొందవలసి ఉంటుంది. విల్ బి ఎప్పుడైతే ఈ ఎస్ఎస్సి అనుకుంటుందో అప్పుడే ఈ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ డేటా ఎంట్రీ టెస్ట్ అనేది మనకు ఎగ్జామ్ట్ అయితే చేశారు. కొన్ని పోస్టులకు అయితే ఇక్కడ ఎగ్జామ్ట్ అయితే చేయడం జరిగింది. అలాగే సిలబస్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి సంబంధించిన సిలబస్ అనమాట ఇదంతా. అలాగే జనరల్ అవేర్నెస్ కు సంబంధించి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కు సంబంధించి, అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కి సంబంధించి, అలాగే టైర్ 2 కు సంబంధించి సెక్షన్ 1 లో పేపర్ 1 మ్యాథమెటిక్ అబిలిటీస్ కి సంబంధించి సిలబస్ అనమాట ఇది. అలాగే పేపర్ బి పార్ట్ బిలో సెక్షన్ 1 మరియు పేపర్ 1 కు సంబంధించి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి సిలబస్ అయితే చూడొచ్చు. అలాగే పేపర్ 1 లో సెక్షన్ 2 కు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ కు సంబంధించి సిలబస్ అనమాట ఇది. మీరు నీట్ గా అయితే ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ కు సంబంధించి సిలబస్ అనమాట. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ ప్రొఫెషన్స్ కి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. మరియు తర్వాత పేపర్ 2 కి స్టాటిస్టిక్స్ కి సంబంధించిన సిలబస్ అయితే మీరు చూడొచ్చు. అలాగే ఇతర జనరల్ స్టడీస్ అండ్ ఫైనాన్స్ ఎకనామిక్స్ కి సంబంధించి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కి సంబంధించి 80 మార్కులు అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించి కూడా ఇక్కడ మీరు సిలబస్ అయితే చూడొచ్చు. ఎకనామిక్స్ అండ్ గవర్నెన్స్ కి సంబంధించి 120 మార్క్స్ అయితే ఉంటాయి. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇండియా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి సిలబస్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇది మీకు సిలబస్ కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. అడ్మిషన్ ఇంటూ ఎగ్జామినేషన్ అంటే మీకు ఏదైతే డేటా ఇంటిమేషన్ అయితే చేయడం జరుగుతుంది మీకు మెయిల్ ద్వారా, అలాగే మెసేజ్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఎగ్జామినేషన్ సంబంధించి మీరు అందులో లాగిన్ అయ్యి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరియు ఇక్కడ మనకు ఆఫ్టర్ స్క్రూటినీ ఆఫ్ ద సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఈక్యూ, క్యాస్ట్ అండ్ కేటగిరీ, ఇఫ్ ఎనీ క్లెయిమ్ మేడ్ ఇన్ ద అప్లికేషన్ నాట్ సబ్స్టైన్డ్ బై ద సర్టిఫికేట్ డాక్యుమెంట్స్, ద క్యాండిడేట్ విల్ బి క్యాన్సిల్డ్ అనమాట. మీకు ఏదైతే డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ డీటెయిల్స్ అయితే కరెక్ట్ గా లేకుంటే మిమ్మల్ని అయితే క్యాన్సిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. 10 days బిఫోర్ వచ్చి మీకు డేట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ మరియు సెంటర్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ అనమాట. మీరు రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ లేదా రిజిస్టర్ ఈమెయిల్ ఐడి అలాంగ్ విత్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కమ్యూనికేషన్ వచ్చి మీకు ఏదైతే మెయిల్ అయితే ఇచ్చి ఉంటారో ఆ మెయిల్ కి రావడం జరుగుతుంది. మీరు ఆధార్ బేస్డ్ అథెంటిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. 2 hours బిఫోర్ అయితే మీరు ఒరిజినల్ ఐడి కార్డ్ మరియు అడ్మిషన్ సర్టిఫికేట్ తో మీరు సెంటర్ కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ మీకు ఐడెంటిటీగా యూజ్ చేస్తారన్నది ఇక్కడైతే చూడొచ్చు. ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, అలాగే పాన్ కార్డ్ మరియు ఎంప్లాయర్ కార్డ్ అలాంటి సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేసి ఎగ్జామ్స్ కి అయితే అటెండ్ అవ్వచ్చు. మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ ద ఫైనల్ రిజల్ట్ అనమాట. అది మీకు రిజర్వేషన్స్ మరియు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవైలబుల్ లాంటివి బేస్ చేసుకుని మీకు ఫైనల్ లిస్ట్ అయితే సెలెక్ట్ చేస్తారు. తర్వాత మీరు దానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ని బేస్ చేసుకుని ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత మీరు ఫిజికల్ స్టాండర్డ్స్, అలాగే ఫిజికల్ టెస్ట్ అండ్ మెజికల్ స్టాండర్డ్స్ వచ్చి కావాల్సి ఉంటుంది. అది ఎవరికంటే ఇన్స్పెక్టర్ పోస్టులు మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు అయితే ఈ ఫిజికల్ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్స్ అలాగే మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇక్కడ అనెక్సర్ లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఫైనల్ సెలక్షన్ అనేది మనకు ఏదైతే పేపర్ 1 మరియు పేపర్ 2, 3 వీటిల్లో మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నిటిని బేస్ చేసుకుని ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత మీరు సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలన్నది ఇక్కడ మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇతర సర్టిఫికేట్స్ అయితే మీరు సబ్మిట్ చేసి ఈ జాబ్ అయితే పొందవలసి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలక్షన్ అని మనకు టైర్ 1, అలాగే టైర్ 1 లో సెక్షన్ 1, సెక్షన్ 2, అలాగే సెక్షన్ 3, పేపర్ 1 లో టైర్ 2 మరియు పేపర్ 2, 3 టైర్ 2 ఎగ్జామినేషన్స్ ఆర్ ఫాలోస్ అని మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30%, ఓబీసీ వాళ్ళకి 25%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆల్ అదర్ కేటగిరీస్ కి 20% అయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట అవి. అలాగే మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ ఎర్రర్స్ అప్లోడ్ ఇన్ ద మినిమం క్వాలిఫైయింగ్ సెక్షన్స్. అలాగే సెక్షన్ 4 లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ లో మీకు 20% కంటే తక్కువ ఎర్రర్స్ అయితే చేసి ఉండాలి. అన్రిజర్వ్డ్ వాళ్ళు 25% కంటే తక్కువ ఎర్రర్స్ అయితే చేసి ఉండాలి. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 30%
50% కంటే తక్కువ ఎర్రర్స్ అయితే ఆల్ అదర్ కేటగిరీస్ అయితే చేసిన వాళ్ళు అయితే దీనికైతే సెలెక్ట్ అవుతారు. బేస్డ్ ఆన్ ద మార్క్స్ స్కోర్డ్ ఇన్ ద టైర్ 1, అలాగే విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ టైర్ 2 అనమాట. అలాగే టైర్ 2 సెపరేట్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీకు పెట్టడం జరిగింది కాబట్టి అందులో వచ్చిన మార్క్స్ ని మీకు బేస్ చేసుకుని మీరు జాబ్ అయితే పొందుతారు. పేపర్ 1 లో టైర్ 2 విల్ బి మాండేటరీ ఫర్ ద క్యాండిడేట్స్ టు క్వాలిఫై ఆల్ ద సెక్షన్స్ అనమాట. క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీరు సబ్మిట్ ప్రిఫరెన్స్ అయితే సబ్మిట్ చేసిన దాన్ని బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ అయితే ఇస్తారనమాట. ఇది ఏ విధంగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందని, మరియు రిజల్యూషన్ ఆఫ్ టై కేసెస్ లో వచ్చి మీకు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ లో మార్క్స్ పేపర్ 3 లో టైర్ 2 లో ఎగ్జామ్ లో ఏ విధంగా మార్క్స్ వచ్చాయన్న దాన్ని బేస్ చేసుకుని టై కేసెస్ లో రిజల్యూషన్ అయితే చేస్తారు. ఇక్కడ యాక్షన్ అగైన్స్ట్ మిస్కండక్ట్ అని ఎన్నేళ్ళు డిబార్ చేసే అవకాశం ఉంది లాంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయింది. అలాగే కమిషన్స్ డిసిషన్ ఈజ్ ఫైనల్ అని మనకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. డిస్క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అని కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి, మరియు ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎలా మీరు ఎందుకు ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఎందుకు రిజెక్ట్ చేస్తారు, ఒకవేళ రిజెక్ట్ చేస్తే కారణాలు ఏంటివి, ఇలాంటి మనకు స్టాట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇది దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మరియు ఇతర క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి. తర్వాత ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలన్న పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడైతే మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ కి సంబంధించి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలన్న దానికి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిని చూసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఇది దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనమాట. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నప్పటికీ కామెంట్ సెక్షన్ లో ఇది కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మరియు ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఇతర పర్సన్స్ కి అయితే ఎవరైతే ఈ జాబ్స్ కి అయితే ఎస్ఎస్సి జాబ్స్ కి అయితే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.